సో ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం. హలో 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 హాయ్ హాయ్ అక్క. హాయ్ చెల్లెమా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? సంధ్య అక్క చేస్తారు. సంధ్యానా? రమ్య రమ్య రమ్య, కొంచెం గట్టిగా మాట్లాడవా రమ్య? ఆ, రమ్య అక్క. రమ్య, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? శ్రీకాకుళం. శ్రీకాకుళమా? అవును. కొంచెం గట్టిగా మాట్లాడవా రమ్య? ఓకే ఓకే. ఓకే, ఏం చేస్తుంటావు? హౌస్ వైఫ్ అక్క. ఓ రమ్య, నేను కాలేజ్ అనుకున్నా, ఏ డిగ్రీ పిల్లను అనుకున్నా. ఎన్ని ఇయర్స్ అవుతుంది నీ మ్యారేజ్ అయ్యి? 1.5 year అయింది. 1.5 year అయిపోయిందా? ఎలా ఉంది మరి? అత్తోరి ఇల్లు బాగుందా, తల్లిదండ్రుల ఇల్లు బాగుందా? రెండు బాగానే ఉన్నాయి. రెండు బానే ఉంది. రెండు కొంచెం కొంచెం పేరెంట్స్ దగ్గర కొంచెం లైఫ్ లగ్జరియస్ గా ఉంటది, ఇక్కడ కొంచెం పనులు చేయాలి, అంతేనా? లేదు, అక్కడ కూడా ఇక్కడ ఎలా ఉంటారు అక్కడ కూడా. ఆహా, అదృష్టవంతురాలు అయితే నువ్వు కదా. అంతే. ఏంటి మరి ఇప్పుడు జాబ్ ఏమైనా చూస్తున్నావా, ఇంట్లోనేనా? లేదు, రీసెంట్ గానే జాబ్ పుట్టారు. ఓ కంగ్రాట్స్. థ్యాంక్ యూ అక్క. మరి ఖాళీగానే ఉన్నాం. ఇంకా బాబుతోనే సరిపోద్ది, ఇంకేం జాబ్ ఒక 2-3 years తర్వాత వెళ్తావేమో. అప్పుడు try. బాబు పేరేంటి? జయవర్ధన్. అర్థం కాలే. జయవర్ధన్. శ్రీవర్ధనా? జయవర్ధన్. జయవర్ధనా? వావ్, నైస్ నేమ్, జయవర్ధన్. ఎంత ఉంటుంది వయసు బాబుకి? 6 months. 6 months. ఓకే, మరి నువ్వు డైట్ గురించి నీతో మాట్లాడడం కరెక్టేనా? సరే మాట్లాడదాం ఎనీవేస్. నువ్వు ఎక్కువ ఫుడ్ లవరా, తక్కువ తింటావా? తక్కువగానే తింటావా? ఇప్పుడు నీకు నచ్చిన ఫుడ్ ఏమైనా ఉందనుకో, నీ ముందు పెట్టారు, ఇష్టం వచ్చినంత తినేస్తావా కడుపు నిండా, లేదంటే కొంచెమే లిమిటెడ్ గా తింటావా? నీ వెయిట్ ఎంత ఉంటుంది చెప్పు? నా వెయిట్ 60 ఉంటాను. 60యా? ఓకే, నార్మల్ వెయిట్. 60 అంటే పెద్ద లావేం కాదు, స్లిమ్ గానే ఉండుంటావు అయితే, కరెక్ట్ గా. అండ్ అందులోనూ ఇప్పుడు ఎక్కువ తినాలి కదా, బేబీ కదా. ఎక్కువనే తినాలి. ఇప్పుడు కూడా కొంచెం సరే, మీ వారిలో నీకు నచ్చే క్వాలిటీస్ ఏం చెప్పు? ఏంటి? వాయిస్ బాగుంటుందా? సరే, మీ వారి కోసం ఒక పాట పాడేసి, మీ వారికి డెడికేట్ చేస్తూ ఒక మంచి పాట పాడు, ఓకేనా? రెడీ? రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా సాంగ్ పాడు, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కాలింగ్. టాటా, బై బై. నెక్స్ట్ కాల్. హలో 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 హాయ్. ఎవరు? అమ్ములువా? ఏంటి అమ్ములు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? విజయవాడ. నేను వచ్చాను తెలుసా, పోయిన వారం విజయవాడ. అమ్మవారి దర్శనం చేసుకున్నా. కొంచెం గట్టిగా మాట్లాడొచ్చుగా, ఏంటి వాయిస్ చాలా లో వినిపిస్తుంది అందరిది ఈరోజు. ఓకే అమ్ములు, ఏం చేస్తుంటావు? అబ్బా బాబా, అసలు ఏంటి మైక్ ప్రాబ్లమా, లేకపోతే రియల్ గానే నేను వింటున్నానా? అందరూ కాలేజ్ స్టూడెంట్ లా వస్తుంది వాయిస్, చూస్తేనేమో హౌస్ వైఫ్ అంటున్నారు. ఎన్ని ఇయర్స్ అవుతుంది అమ్ములు మ్యారేజ్ అయ్యి? 1 year అవుతుంది. ఓకే, 1 year. ఇందాక మన ఫస్ట్ కాలర్ కూడా 1 year, 1.5 year అయింది మ్యారేజ్ అయ్యి. పిల్లలు ఉన్నారా? లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. ఓకే, మీ ఊరు నుండి మీ అత్తవారిల్లు ఎంత డిస్టెన్స్? 70 kilometers దగ్గరే అయితే, 1 hour జర్నీ. మీ వారు నీతో భయపడతారా, నువ్వే ఆయనతో భయపడతావా? ఇద్దరు మ్యూచువల్ గానే ఉంటారు అయితే.
మరి నీకు పాకెట్ మనీ ఇస్తారా? నువ్వే కొట్టేస్తావా పాకెట్‌లోంచి? ఇస్తారు. ఇస్తారా? మరి అంటే ఆయన ఇంక క్రెడిట్ నేను ఆయన క్రెడిట్ కార్డ్ అవన్నీ వాడేసుకుంటావా ఆహా! షాపింగ్‌కి? ఏం కావాలంటే అది తెచ్చిస్తారు కదా ఇంటికి. అబ్బా! ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? మెకానిక్. ఆ! ఆ! నైస్. నైస్. ఓకే. సో, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫుడ్ అనేది లిమిటెడ్‌గా తినాలా? డైట్ చేస్తూ తినాలా? లేదంటే మన ఇష్టం వచ్చినట్టు తినొచ్చా? లిమిటెడ్‌గా తినాలి. మనకిష్టం వచ్చినట్టు తింటే మనం ఇంకేం చేయలేము. ఇష్టం లెగ్స్‌గా వచ్చినట్టు అంటే అలా కాదురా! ఇప్పుడు ఆ! మనకి చికెన్ బిర్యానీ అంటే ఇష్టము, ఫిష్ కర్రీ ఇష్టము, బగారా రైస్ ఇష్టము, సాంబార్ ఇష్టం. ఇప్పుడు ఆ ఇష్టం ఉన్న అన్ని రెసిపీస్ ఉన్నప్పుడు అన్నీ కొంచెం తినేయొచ్చా? కొంచెం తినాలి. తక్కువే తినాలా? ఆ! మరి నీకు ఇష్టమైన ఫుడ్‌లో అన్ని పెడితే నువ్వు సగం సగం తినేసి పెట్టేస్తావా చెప్పు అమ్ములు? ఆ! అంటే కొంచెం కొంచెం తీసుకొని తింటా. నేనైతే అస్సలు అలా చేయను తెలుసా? ఎంతుందో అంత తినేస్తా. ఆహా! అయినా కూడా అది ఇలాగున్నాను ఇంకా నేను చూసావా? తినాలి, అంటే వర్కౌట్‌లు చేయాలి. ఆ! అవును. హ్మ్. కానీ వర్కౌట్‌లు చేయాలంటే కొంతమంది చేయలేరు కదా! అవును. ఆ! అందుకే. ఓకే. ఎనీవేస్ థాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టాటా. బై బై అమ్ములు. ఇప్పుడైతే మన అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది. వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్.